హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూజీస్ విఆర్ వ్లాగ్. సో ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి బనానా జ్యూస్. సో అదైతే ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై మిక్సీకి వచ్చిన మిక్సీ జ్యూసర్ అనమాట. సో దీన్ని ఫస్ట్ టైం వాడుతున్నాం. సో ఫస్ట్ అయితే ఈ బనానాస్ తీసేసుకున్నాం. ఇలా పైన తోలు తీసేసి 2 ముక్కలుగా కట్ చేసేసుకొని జ్యూసర్లో వేసేద్దాం. మనం ఈ జ్యూస్ చేయడానికి బనానా జ్యూస్ చేయడానికి మనకి షుగర్ అండ్ పాలు ఉంటే సరిపోతాయి. పైన మీరు గార్నిషింగ్ చేసుకోవాలంటే కొంచెం హార్లిక్స్ కూడా వేసేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇలా బనానా తీసుకొని కట్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి. సో ఇందులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలాగ అరటికాయలు ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలి. 1 కప్పు వరకు పాలు అయితే ఇందులోకి పోసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చుకొని పెట్టుకున్నాను. ఈ పాలు అయితే పోసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం. ఇది మా తమ్ముడే చేస్తున్నాడు. అరటికాయలు తొక్కు మాత్రమే తీసాడు, ఇంకేం చేయలేదు. తర్వాత షుగర్ వేస్తున్నాడు. సో ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని అయితే ఇలా క్లోజ్ చేసుకోవాలి. మూత ఎక్కడ ఉంది ఏమో తెలియదు, కొత్త మిక్సీ. సో దీన్ని అయితే ఇలా ఫిట్ చేసేస్తాం. ఇది మా తమ్ముడు కోరు, దీనికి నెయిల్ పాలిష్ వేస్తాం. సో దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కానీ జ్యూస్ అంతా వేసేసుకుంటున్నాను. ఇలా పోసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం కొన్ని జీడిపప్పు, బాదం పప్పు అలాగా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి సర్వ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం తాగేటప్పుడు వంటకి తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకా కొంచెం టేస్ట్ రావాలి అంటే ఇందులోకి కొంచెం హార్లిక్స్ వేసేసుకొని కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఈ బనానా జ్యూస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు టేస్ట్ చూసి చెప్తాడు. ఎలా ఉంది తమ్ముడు? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్.